ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్య తరపున, మా తరపున మీ అందరికీ శుభోదయాన్ని మరియు శుభవందనాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి మేలులతో అభివృద్ధికరమైనటువంటి ఫలములతో నింపి బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రభునందు పిల్లారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం లేఖన భాగాల నుంచి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. పిల్లరా, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మూర్ఖుడ ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. ఒకడేమో మూర్ఖులట, రెండవ వాడేమో కొండెగాడట. మూర్ఖుడంట ఏం చేస్తారంటే కలహాలు పుట్టిస్తారట. ఇదట ఏం చేస్తారట? మూర్ఖుడు కలహము పుట్టించినట. మూర్ఖుడు ఏం చేస్తారట? కలహాన్ని పుట్టిస్తారట. మూర్ఖుడు ఊరకుండడు, లేనిపోయిన ఏదో ఒక కారణం కావాలి కలహాలు రావడానికి, గొడవలు అవ్వటానికి అతనికి ఏదో కారణం కావాలి. గొడవలు అవ్వటానికి, కలహాలు రేపటానికి కారణము లేక ఏ కారణము వెతుకుతూ మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహాన్ని పుట్టిస్తాడు. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ సమాధానాన్ని చెరిపేస్తాడు మూర్ఖుడు. ఎక్కడైతే ఆ సంతోషం ఉంటుందో ఆ సంతోషాన్ని చెరిపేస్తాడు. మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడట. కొండెగాడట మిత్రభేదం చేస్తాడట. కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు అండి, పితోరులు చెప్పేవాడు. పితోరులు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మిత్రుల్ని విడగొడతారట. కలిసి ఉన్నటువంటి ఆప్తుల్ని విడగొడతారట. ఈ రోజున చాలా మంది అదే విధముగా ఉన్నారు. కొండగాలు చెప్పేవాడు. ఈ రోజు మన అంశం ఏంటంటే ఈ కొండగాడే, చాడీలు చెప్పేవాళ్ళే మన అంశం. ఈ రోజున చాలా మంది చాడీలు చెప్పేవారిగా ఉంటా ఉన్నారు. చాడీలు చెప్పేవాళ్ళని, పితోరులు చెప్పేవాళ్ళని, కొండెములు చెప్పేవాళ్ళని దేవుడు ఇష్టపడడు. దేవునికి స్తోత్రం. మనలో చాలా మందికి ఇది ఒక అలవాటు అండి. అదొక అలవాటు, కొండాలు చెప్పటం. ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ, బ్రదర్ అతను నిన్ను ఎట్లా అన్నాడు బ్రదర్ ఆమె అంది బ్రదర్, సిస్టర్ ఆమె గురించి తప్పుగా మాట్లాడింది తెలుసా, ఆమె గురించి అతను నీచంగా మాట్లాడిందో తెలుసా అని కొండాలు చెప్తా ఉంటారు. ఈ కొండాలు చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రలాభం మిత్రభేదం చేస్తారు. స్నేహితుల్ని వెడగొడతారు. ఈ స్నేహితుడికేమో ఆ స్నేహితుడి మీద, ఆ స్నేహితుడికేమో ఈ స్నేహితుడి మీద చెప్పి చాడీలు చెప్పి మిత్రభేదాన్ని కలుగజేస్తారు. విడగొట్టే పనే వారి పని, కొండగాళ్ళ పనే. కొండెములు చెప్పటం దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి నేరం అండి. వినేవాళ్ళు కూడా చాడీలు వినకూడదు. చాలా మంది మన జీవితాల్లోకి వచ్చి మన మీద, మన ఆప్తులకు వెళ్ళి, మన స్నేహితులకు వెళ్ళి మన మీద చెడుగా చెప్తా ఉంటారు. లేనిపోని కల్పించి చెప్తా ఉంటారు. మనకి మన ఆప్తులకు మధ్య వైరాన్ని, దూరాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవటానికి అమ్మో నా గురించి తప్పుగా అనుకుంటారేమో, అమ్మో నా గురించి చెడుగా అనుకుంటారేమో, చెప్పకపోతే చెడుగా అనుకుంటారేమో అని ముందుగానే వీరే వెళ్ళి ఎదుటల మీద లేనిపోని బండలేస్తా ఉంటారు. అబద్ధపు బండలు, అబద్ధపు నిందలు, అబద్ధపు చాడీలు చెప్పి మన ఆప్తులకి, మన స్నేహితులకు మన మీద అసహ్యాన్ని, మన మీద కోపాన్ని కలిగించే విధముగా ప్రవర్తిస్తూ ఉంటారండి, చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తారు. వినేవాళ్ళు కూడా చాడీలు ఎవరైనా చెప్తుంటే వివేచన కలిగి ఉండాలండి, వివేచన కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారిగా
క్రైస్తవులుగా మనం వివేచన కలిగి ఉండాలి. ఏదో మూర్ఖంగా చెప్పగానే వింటాం కాదు, చెప్పగానే వింటాం కాదు, వివేచన కలిగి ఉండాలి. పిల్లరా, కొండెగాడు మిత్రభేదం చేస్తాడు. మనం ఎలా ఉండాలంటే, మన మీద ఎన్ని నిందలు పడుతున్నా, మన మీద ఎన్ని బండలు పడుతున్నా, మన మీద ఎదుటి కుట్రలు పొందుతున్నా, మనం చాడీలు చెప్పేవారిగా మనం ఉండకూడదు. తిడితే తిట్టించుకోవాలి, మనం కొడితే కొట్టించుకోవాలి. అంతేగాని చాడీలు చెప్పేవారిగా మాత్రం మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి మీద నిందలేస్తా ఉన్నారు, అబద్ధపు నిందలేస్తా ఉన్నారు. అబద్ధపు ఇదిగో ఈ దైవద్రోహి, ఈ రాజద్రోహి అంటా ఉన్నారు. ఆయన ఎట్ట చేశారు, ఇట్టన్నాడు అన్ని నిందలు బండలేస్తారు యేసుక్రీస్తు వారి మీద. పరిశుద్ధ గ్రంథములు యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది, వదకు తేబడిన గొర్రె పిల్లవరే ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము, మనము కూడా ఆయన వలే ఉండాలి. పిల్లరా, కొండెములు చెప్పేవాడిగా ఉన్నావా నువ్వు? మూర్ఖుడిగా ఉన్నావా, లేదా కొండెములు చెప్పేవాడిగా ఉన్నావా? ఉదయకాలం దేవుని వాక్యం మాట, ఇది ఎవరైనా కానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, సంఘాల్లో కూడా ఈ రోజున కొండెములు చెప్పేవారు ఎక్కువైపోతా ఉన్నారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ సంఘాల్లో వైరాలు కలుగు చేస్తూ, గ్రూపులు కడుతూ, చాడీలు చెప్తూ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీల్లో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారండి, భేదం లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొండములు చెప్పేవాడిగా ఉన్నావా, చాడీలు చెప్పేవాడిగా ఉన్నావా, చాడీలు చెప్పే స్త్రీగా ఉన్నావా నీవు? ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నదా? దేవుని వాక్యానికి లోబడి నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదా? కొండములు చెప్పే ఆ అలవాటును మానుకుందాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకబట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా, ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును అని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము నాయన మూర్ఖులముగా కాక అయ్యా, కొండములు చెప్పేవారిగా కాక మీకు ఇష్టముగా మేము బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. మీ వల్లే ప్రభా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నైనా ఓర్పు కలిగి, సహనము కలిగిన మేము ఈ లోకంలో జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి, స్థిరపరిచి నడిపించండి. విత్తబడిన వాక్యమును బిడ్డలందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా నడిచినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇదివా ఇదమంతా బిడ్డలతో మీరు ఉండండి. ఉద్యోగాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో సమస్తముల మీరుతో రండి. బిడ్డలందరినీ మీ కృపచేత నడిపించమని, ఉదయకాల దేవునితో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం. దేవ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.